దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు, దేవునికి ఘనత కలుగును కాదు. ఆదాము సృజించబడిన తర్వాత ఎన్ని సంవత్సరాలంట? 130 ఏళ్ళు. 130 సంవత్సరాల తర్వాత ఆదాముకు ఒక బిడ్డ పుట్టాడు. హల్లెలూయా. 130 సంవత్సరాల తర్వాత ఆదాముకి ఒక బిడ్డ పుట్టాడు. ఎలా పుట్టాడంట? ఆదాము పోలిక, ఆదాము స్వరూపం. హల్లెలూయా. అయిపోయింది ఇక. ఏంది? ఆదామేమో దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని పుట్టాడు. కానీ ఆదాముకు పుట్టిన బిడ్డేమో ఆదాము స్వరూపంలో ఆదాము పోలికను పుట్టాడు. ఎందుకంటే ఆదాము దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను కోల్పోయాడు. హల్లెలూయా. దేవుని మాట ఎప్పుడైతే వినకుండా అయిపోయాడో, దేవుని మాట ఎప్పుడైతే ఆయన అతిక్రమించాడో, అప్పుడు దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు ఆదాము. హల్లెలూయా. ఆ తర్వాత ఆదాముకి పుట్టిన బిడ్డ ఆదాము పోలికలో పుట్టాడంట. హల్లెలూయా. సహజంగా అయితే ఆదాముకు పుట్టిన బిడ్డ ఎవరి పోలికలో ఉండాలా? దేవుని పోలికలోనే ఉండాలా. హల్లెలూయా. కానీ ఆదాముకే ఆ టయానికి ఏం లేదు, దేవుని పోలిక లేదు, దేవుని స్వరూపం లేదు, కోల్పోయాడు. ఇప్పుడు ఆదాముకు ఒక బిడ్డ పుట్టాడు 130 సంవత్సరాలప్పుడు. ఆ బిడ్డ పేరేం పేరంట? షేతు. ఆ బిడ్డ ఆదాము పోలికలో, ఆదాము స్వరూపం ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయిపోయింది. ఇంకా ఆడ నుంచి కథ మారిపోయింది. ఆడ నుంచి ఏమైపోయింది? కథ మారిపోయింది. ఇక పుట్టే వాళ్ళందరూ కూడా మనుషుల పోలిక. దేవుని పోలికను కోల్పోయారు, దేవుని స్వరూపాన్ని కోల్పోయారు. ఇక దేవుని